నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. మహాత్మా శ్రీ బసవేశ్వర వారి బోధనలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మహాత్మా శ్రీ బసవేశ్వర 892వ జయంతి సందర్భంగా జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డిఆర్ఓ రామునాయక్, జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణమూర్తి, వీరశైవ సంఘం నాయకులు తదితరులు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా శ్రీ బసవేశ్వర బోధనల ద్వారా స్ఫూర్తి నుండి సమాజ శ్రేయస్సుకు పాటుపడాలన్నారు. మహాత్మా శ్రీ బసవేశ్వర వారు 12వ శతాబ్దానికి చెందిన వారని ప్రపంచం, దేశమంతా వారి భావనలు, ఆలోచనల గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా విభజన తర్వాత మొట్టమొదటిసారి ఘనంగా మహాత్మా శ్రీ బసవేశ్వర 892వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మహాత్మా శ్రీ బసవేశ్వర వారు శివతత్వాన్ని బోధించడంతో పాటు శివునికి రూపం లేదు, దేవుడు మనలోనే ఉన్నాడన్న విషయాన్ని బోధిస్తూ కుల మత వివక్షత కోసం పాటుపడ్డారని కొనియాడారు. 12వ శతాబ్దంలో వర్ణాంతర వివాహాలు కూడా చేయడంతో పాటు స్త్రీ పురుష భేద నిర్మూలన కోసం కృషి చేయడం జరిగిందన్నారు. అన్ని కులాల వారు ఒకే చోట కూర్చుని భోజనం చేసే సాంప్రదాయాన్ని వీరి సమయంలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అప్పటి నుండే కుల వివక్షతను కూకటి వేళ్లతో తొలగించడానికి కృషి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దేశమంతా లింగాయుత ధర్మ వ్యాప్తి కోసం కృషి చేశారన్నారు. వీరు సుమారుగా 64 లక్షలకు పైగా ప్రవచనాలు వ్రాయడం ద్వారా విశ్వగురువుగా ఖ్యాతి పొందడం జరిగిందన్నారు. మహాత్మా శ్రీ బసవేశ్వర వారి ప్రవచనాల ద్వారా ఉన్నతమైన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. అంతకుముందు మహాత్మా శ్రీ బసవేశ్వర గుడి పూజారి సాంబయ్య, నేషనల్ కళాశాల లెక్చరర్ మల్లికార్జున బసవేశ్వర ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం వీరశైవ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్కు శాలువా, మొమెంటోతో సత్కరించారు. మనం శ్రమ పడదాం, ఆ శ్రమకి విలువ ఖచ్చితంగా దొరుకుతుంది అన్నది వారి ఆలోచన. ఈ స్వర్గం, నరకం ఇలాంటివన్నీ ఏమీ లేవు అని చెప్పడంతో చాలా మందికి వారి మాటలు నచ్చలేదు. చివరిలో కూడా వారిని చాలా మంది వ్యతిరేకించిన తర్వాతనే చెప్పారు ఇప్పుడు విద్యులుడు రాజ్యంలో వారు ఉన్నారు అని చెప్పి. అలా వీరి కొంత అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం వెళ్ళాయి. అప్పట్లో ఆ మతం, ఆ వాదనలు అవన్నీ ఉండేవి కాబట్టి వీరి ద్వారానే ఈ లింగాయుత ధర్మం అన్నది మొత్తం దేశం అంతా వ్యాపించింది. తర్వాత మళ్ళీ లింగాయుత ధర్మంలో బసవన్న బోధనలు మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, మూఢనమ్మకాలు వీటన్నింటినీ కూడా ప్రబోధించిన మరొక టీం కూడా ఉంది. అందుకని అంటే వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, వీరిని ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో అన్ని కులాల వాళ్ళని కూడా ఒక చోటగా తీసుకొచ్చి భోజనం పెట్టే సంప్రదాయాన్ని కూడా వీరే తీసుకొచ్చారు. ఆ ప్రవచనాలన్నీ కూడా ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తూ ఉన్నాయి. వారి మార్గం అనుసరణీయం. అందుకని చాలా మంది బసవన్ని వారి రైటర్స్ లో చాలా మంది ప్రశంసించారు. వారికి సంబంధించిన ఆధారాలు ఎన్నో కూడా శాసనాలలో మనకి దొరికాయి. సో వారి గురించి మనం మాట్లాడుకోవడము, ఈ తరం వాళ్ళకి తర్వాత తరం వారికి వారి బోధనలు చెప్పాలి అన్నది ఆలోచించడం రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన జిల్లా యంత్రాంగానికి, టూరిజం ఆఫీసర్ వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరిన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మనందరూ ఇలాగే కలవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. శ్రీ కళ్యాణ బసవేశ్వర స్వామి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారి చేతుల మీదుగా చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా వీరశైవ సంక్షేమ సమాజం అందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు కలెక్టర్ గారు, అక్కడ ఉండే అధికారులు అందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ప్రభుత్వం వారు అధికారముగా ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బసవ జయంతిని వైశాఖ శుద్ధ తదియ విదే గాని తదియ గాని రావచ్చు రోహిణీ నక్షత్రం నందు జన్మించినాడు కావున ఆయన జన్మదినము రోహిణీ నక్షత్రంలో జన్మించినందువలన ఈ యొక్క బసవ జయంతి వైశాఖ శుద్ధ తదియందు ప్రభుత్వము వారిచే ప్రతి సంవత్సరము నిర్ణయించడము జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని 42 వార్డులలో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న
మౌలిక సదుపాయ కల్పనపై అధికారులు దృష్టి సారించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, నంద్యాల పురపాలక అభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్ చైర్పర్సన్ కోరారు. బుధవారం మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా సమావేశంలో ఇటీవల జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్రదాడిలో మృతి నొందిన వారికి కౌన్సిల్ సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సమావేశంలో అజెండాలో ప్రతిపాదించిన 10 అంశాలలో 5వ అంశం సాయిబాబా నగర్ మెయిన్ రోడ్డు 40 అడుగుల నుండి 60 అడుగుల వెడల్పు చేయుటకు ఆమోదించిన విషయంపై స్థానిక కౌన్సిలర్ కృష్ణమోహన్ కోరిన మీదట వాయిదా వేయడం జరిగింది. పట్టణంలోని ఆయా వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలని కౌన్సిలర్లు కోరడం జరిగింది. సాయిబాబా నగర్ మెయిన్ రోడ్డు 40 అడుగుల నుండి 60 అడుగుల రోడ్డు వేటకు తీసుకున్న ప్రభుత్వ జీవోను అమలు చేసేందుకు ప్రవేశపెట్టిన ప్రతిపాదనను పునఃపరిశీలించాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక కౌన్సిలర్ కృష్ణమోహన్ అలాగే మున్సిపల్ చైర్పర్సన్ కోరడంతో వాయిదా వేయడం జరిగింది. గడువు ముగిసిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ రూమ్ లీజుదారులు ప్రస్తుతం ఉన్న నెలసరి అద్దెపై 33.33% పెంచేందుకు తీసుకున్న నిర్ణయాన్ని పునః ఆలోచించి అద్దె శాతం పెంపులో బాడుగుల తగ్గింపు విషయాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా కోరడం జరిగింది. రాబో కాలంలో అద్దెలు షాపు లీజుదారులకు భారం కానుందని తెలిపారు. ప్రభుత్వ జీవో ప్రకారం ప్రార్థనల స్థలాలకు పన్ను మినహాయింపు ఉన్నదని, అయితే 41వ వార్డు పరిధిలోని మసీదుకు 4 లక్షల రూపాయల పన్ను విధించారని, ఈ విషయాన్ని అధికారులు పరిశీలించి పన్ను మినహాయింపు ఇవ్వాలని స్థానిక కౌన్సిలర్ పున్న రాజేశ్వరి కోరడం జరిగింది. సలీంనగర్ వరకు ఉన్న రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కౌన్సిలర్ మేష చంద్రశేఖర్ కోరారు. 8వ వార్డులో ఉన్న సచివాలయం ఖాళీ చేయడం జరిగిందని, అయితే బకాయి పడ్డ అద్దెను చెల్లించి అలాగే విద్యుత్ ఫీజును చెల్లించాలని, కనెక్షన్ పునరుద్ధరించాలని కౌన్సిలర్ తౌహీద్ కోరారు. 38వ వార్డులో హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ సావిత్రమ్మ కోరారు. స్థానిక వార్డులో మున్సిపల్ స్థలాలు కబ్జాకు గురి అవుతున్నాయని, వాటిని కబ్జాకు గురి కాకుండా చూడాలని కౌన్సిలర్ కోరారు. నంద్యాల పట్టణంలో మున్సిపల్ స్థలాలు ఎక్కడ ఉన్నా వాటిని అధికారులు సర్వే చేయించి వాటిని కబ్జాకు గురి కాకుండా కాపాడాలని మున్సిపల్ చైర్పర్సన్ సూచించారు. అలాగే 2వ వార్డులో ప్రభుత్వ మరుగుదొడ్డి కబ్జాకు గురవుతుందని కాకుండా చూడాలని కోరారు. 7వ వార్డు పరిధిలో గతంలో అనేక సార్లు పంట కాల్వకు సంబంధించిన మున్సిపల్ స్థలం రస్తా కబ్జాకు గురి అయిందని, వాటిని కాపాడాలని కౌన్సిలర్ కోరడం జరిగింది. నేడు ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించగా మున్సిపల్ చైర్పర్సన్ స్పందించి వెంటనే అధికారులు స్థలం కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలో పారిశుద్ధ్య లోపం దారుణంగా ఉందని, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని చైర్పర్సన్ శానిటేషన్ అధికారులను సూచించారు. కౌన్సిలర్లు మసీద్, అనురాధ, తౌహీద్, చంద్రశేఖర్, కలాం, సాదిక్, పరుచూరి నారాయణమ్మ సంబంధిత వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. సభకు నమస్కారం. అజెండా కన్నా ముందుగా మనకు ఉగ్రవాద దాడుల్లో, కాశ్మీర్ దాడులలో మరణించిన వాళ్లకు ఆత్మశాంతించడానికి మన కౌన్సిల్ తరఫున 2 నిమిషాలు మౌనం పాటించి వాళ్లకు సానుభూతి తెలిపాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము 40 నుంచి 60 అడుగులు చేయాలని సాయిబాబా రోడ్డు నిర్ణయించుకుంటున్నాం అధ్యక్ష. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి 40-50 ఏళ్ళ నుంచి ఇక్కడనే కాపురాలు చేస్తున్నారు.
వాళ్ళకు ఉన్నట్టుండి మనం ఒకరి కోసము ఎవరో ఒకరి కోసం వాటి బాండ్ వాళ్ళు ఏదో స్థలం పోయిందని చెప్పి టీడీఆర్ బాండ్లు వాళ్ళ కోసం మనం పెట్టడం జరిగింది. అది జనాలకు అర్థం కాదు అధ్యక్ష. అందుకు అధ్యక్ష మనం ఏం చేయాలనుకున్నాము, ఇప్పుడు నూనెపల్లి రోడ్డు ఉంది అధ్యక్ష, దాన్ని వెడల్పు చేయొచ్చు కదా. ఆల్రెడీ వెడల్పు ఉంది అధ్యక్ష, అది నూనెపల్లి ఆర్ఎఫ్ రోడ్డు ఉంది, వెడల్పు చేయొచ్చు అధ్యక్ష. అది చేయకుండా ఇది ఆల్రెడీ పని జరుగుతా ఉంది అధ్యక్ష. 30 అడుగులు 40 అడుగులని 60 చేస్తున్నారు. కొన్ని చోట్ల 80 60 చేసిన 60 30 చేసినారు. అక్కడ మనం చేసింది ఏంది అధ్యక్ష, మనం ఏమన్నా ఆల్రెడీ 30 అడుగులు లేదు. మనం లలితా నగర్ లో ఏరియా చేశాం కదా, అది 30 అడుగులు కూడా లేదు అధ్యక్ష. మనం ఏమన్నా పగలగొట్టినామా? రైల్వే వాళ్ళకు మనకు రిప్లై ఏమి ఇచ్చారు అవన్నీ పూర్తి స్థాయిలో నెక్స్ట్ మంత్ కి నాకు తీసుకొని రండి. అలాగే ఒకసారి ఫీల్డ్ లో గానీ మనం గానీ వెళ్ళి విజిట్ చేసి మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఈ అంశాన్ని తీసుకొస్తాము. ఈ అంశాన్ని వాయిదా వేయడం జరుగుతుంది. అధ్యక్ష, ఇక్కడ మన రెంట్ కి ఇచ్చిన దానిలో ఏదైనా 3 సంవత్సరం దాటిన తర్వాత ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఏదైనా 33% నుంచి అయినా తీసుకోవచ్చు, లేకుంటే సైట్ లో ఉండే బాడిగలు ఎంత ఉందో అదైనా తీసుకోవచ్చు, లేకుంటే గవర్నమెంట్ ఒక రేట్ ఉంటుంది సబ్ రిజిస్టర్ వాళ్ళు, అదేనా 3 యాది పెచ్చు అంటే హైయెస్ట్ ఉంటుందో అది ప్రిఫర్ చేయాలని ఒక సిస్టమ్, ఒక మన రూల్స్ రెగ్యులేషన్ ఉన్నాయి. కానీ అధ్యక్ష, దీంట్లో నేను ఎందుకు కోరుతున్నా అంటే వీఆర్ మీడియేటర్ బిట్వీన్ పబ్లిక్ టు గవర్నమెంట్. అంటే లోకల్ బాడీస్, మన కౌన్సిల్ అంటే మన మధ్యవర్తులము. ఏదైనా గవర్నమెంట్ నుంచి జియోస్ కానీ అది ఏమైనా ఇంప్లిమెంట్ చేయమంటే మనం మన ఆఫీసులో కలిసి వాళ్ళు కోఆపరేట్ చేసి మన ప్రజలతో పోయి చేపించాలి. అది ఏదైనా వసూలు చేయాలంటే చేయాలంటే. అలాగే మా బాధ్యత ఏమంటే జనాల్లో ఏమైనా మన టౌన్ జనాలకి ఇబ్బంది ఏమైనా ప్రజలు ఉంటే అది కూడా మీ ద్వారా తీసుకొచ్చి మన కమిషనర్ ద్వారా అది గవర్నమెంట్ కి పంపాలా. కానీ అట్లాంటి మనం ఏం చేస్తున్నాం అంటే అధ్యక్ష, మన కౌన్సిల్ లో నేను చూస్తున్నాను, అన్ని వాళ్ళు ఏం చెప్తారు గవర్నమెంట్ అది పాటిస్తున్నాం తప్ప మన ఇబ్బందులు మన ప్రజలు పడే బాధలు అది తీర్చలేకపోతున్నాం. అందుకు నేను మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నా అంటే, ఇప్పుడు ఉన్న ఉదాహరణగా ఆ 3 పాయింట్ ఏది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు 11th షాప్ నంబరు షఫీ, ఇంకా ఒకటి మెత్తగిరి శేషావళి ఎస్సీ క్యాండిడేట్, వీళ్ళు బాడీలు ఎంత ఉన్నాయండి అధ్యక్ష? ఒకరిది 17,000 ఉంటే ఇప్పుడు 23 చేశారు. కానీ యాక్చువల్గా 23,000, యాక్చువల్గా అది పక్కన చూస్తే 8,000 తక్కువ ఉన్నాయి షాప్స్ వేరే మార్కెట్లో. అలాగే గవర్నమెంట్ అటు 6,000 ఉంది అధ్యక్ష. అంటే గవర్నమెంట్ డిసైడ్ చేసింది, సబ్ రిజిస్టర్ వాళ్ళు డిసైడ్ చేసింది 6,000. పక్క చుట్టూ ఉన్న వాళ్ళు 8,000 ఇస్తున్నారు. కానీ మన మున్సిపల్ షాప్ లో ఉన్నవారు 23,000 ఇవ్వాలంట. అంటే నేను కోరేది ఏమంటే 3 అంతా పెరిగింది, సరే ఓకే ఒప్పుకుదాం, దానికి చేస్తున్నారు వాళ్ళు, ఏదో లాభం పడుతున్నారు చేస్తాం. ఇది ఎంతవరకు అధ్యక్ష? నెక్స్ట్ వాళ్ళు 30,000 అవుతుంది, నెక్స్ట్ అంటే 50,000 అవుతుంది. ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే ఎంత బాధపడుతున్నాం మీ దగ్గరికి తీసుకొస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మన ఎంఆర్ వాళ్ళు లేరు, ఇక్కడ రెవెన్యూ సెక్షన్ వాళ్ళు లేరు, వస్తే ఇది ఎంత అండి ఉంటే ఉండి, లేకుంటే ఖాళీ చేయండి, లేకుంటే వేరే మార్గం చూపిస్తాం మీకు, కానీ రైట్ రాయిగా మనం చెప్పాలి మీకు అన్నారంట. అది నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఇంకా ఒకటి అధ్యక్ష, ఇది షాప్ నెంబర్ 15, షాప్ నెంబర్ 1, షాప్ నెంబర్ 15లో కూరగాయలు ప్రసాద్ అని ఉన్నాడన్న అధ్యక్ష. చాలా ప్రాంప్ట్ ఆయన, నెల కలిసి ఇప్పుడు రికార్డ్ చూస్తే 10 తేదీ లోపల రెంట్ కట్టేస్తాడు. అలాగే పిఎస్ సాదిక్ అని ఉన్నాడు, షాప్ నెంబర్ 21, 20, 19. వీళ్ళు కూడా ప్రాంప్ట్గా ఉంటారు. కానీ వీళ్ళు బాడలు వింటే ఆశ్చర్యపోతాం. ఇప్పుడు మాల్ ఉన్నాయి చూడండి, అట్లాంటి రేట్స్ ఉన్నాయి. ఒక్కొక్క షాప్ కి 42,000, 43,000. ఆ షాప్ సైజ్ ఎంత అంటే 12 × 20, దానికి 42 లక్షలు 2,000 ఇస్తున్నారు, 42,000. అంటే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఇంకా 2 years పోతే 55,000 అయినది. అంటే దీనికి హద్దు లేదా అధ్యక్ష? ఇంకా మన ట్యాక్సేషన్ ఉన్నారు, హౌస్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, అది ప్రతి నెల మనం చెప్పకుండా జనాల్ని చెప్పకుండానే 15% పెంచుతున్నారు. అట్లా పెంచుతే అధ్యక్ష, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, 5 సంవత్సరాలు డబ్బులు అయిపోతుంది. ఉదాహరణగా చెప్పాలంటే నాదే 10,000 ఉంది, 5 సంవత్సరాలు 20,000 అయింది ఇప్పుడు. అంటే ఇలాగే పెంచుకుపోతుంటే ఇంకా 5 సంవత్సరాల తర్వాత 40,000 అవుతుంది. కొంపలు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని కట్టాల్సి వస్తుంది. కాబట్టి నేను మీ ద్వారా కమిషనర్ గానీ అడుగుతున్నాను, దీనికి టీచర్స్ మనకి కూడా చెప్పండి. అట్లా ఏమైనా వీలైతే గవర్నమెంట్ కి రాసి పంపించి ఇది హద్దు ఎంతవరకు, అది 15% ప్రతి సంవత్సరం అంటే ఎంత అధ్యక్ష? వడ్డీలు కూడా జరగదు అధ్యక్ష.
ఇది ఎందుకు చేశారో అర్థం కాకుండా ఉంది. ఒక చేసినా కానీ దానికి ఏమైనా హద్దు ఉందేమో చూపించాలి అధ్యక్ష. 2 సర్వే నెంబర్లు కలిపి ఒక మసీదును ఏర్పాటు చేసుకొని దాదాపు 2010 కూడా అక్కడ మసీదు కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. 2016లో మరి అప్పుడు వార్డు పర్యటనలో సందర్భంగా శిల్పామోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు ముస్లిం సోదరులందరూ కలిపి వారికి విన్నవించుకోవడం జరిగింది. ఆ రోజు పన్ను తీపించమని వారు కోరడం జరిగింది. అదే విధంగా ఆ రోజు కౌన్సిల్లో కూడా 2016లో కౌన్సిల్ కు కూడా ఆ అంశం రావడం జరిగింది. అప్పుడు పాస్ అవ్వడం కూడా జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పన్ను అయితే రావట్లేదు. కానీ ఈ రోజు పన్ను వేయడం లేదు. కానీ ఈ రోజు మళ్ళీ 4 లక్షల రూపాయలు పన్ను చూపిస్తూ వాళ్ళకు అప్పటి నుంచి పన్ను కంటిన్యూ వస్తుందండి. వాళ్ళకి పేపర్ సబ్మిట్ చేయలేదు అంతేగాని వాళ్ళ అప్పటి నుంచి ఉన్న పన్ను ఇప్పటి వరకు కొనసాగుతూనే అది వడ్డీ అంతా కలిపి ఇప్పటికి ఎక్కువ ఉందని చెప్పి నా దృష్టికి తీసుకురావడం. అంటే అధ్యక్ష పాస్ అయిన అంశము మళ్ళీ ఎట్లా వస్తుంది? ఇప్పుడు మళ్ళీ పన్ను వేయటం అనేది ఒకసారి పాస్ అయిందంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా. ఆ రోజున్న అధికారులు కానివ్వండి, కాకపోతే మన దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని తప్పకుండా క్లియర్ చేయాలనేది మన ఉద్దేశం. అట్లా నెల వచ్చేపాటైతే ఆ రోజే మేము తెలుసుకుందాము ఏదో ఒకటి చేసింది. ఇప్పుడు ఉన్నట్టుండి 4 లక్షల రూపాయలు వేస్తే అది ఏ విధంగా గతంలో గానీ ఆల్రెడీ ఇది లాస్ట్ టైం గానీ వచ్చిందంట. వీళ్ళ వరకు రాలేదేమో, కాకపోతే అప్పటి నుంచి ఉంది. మనం నెక్స్ట్ మంత్ కన్నా కమిషనర్ గారు దయచేసి క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. తప్పకుండా అండి. తర్వాత దేవానగర్ లో పైప్ లైన్ 2 సంవత్సరాలు అయింది. అది ప్యాచింగ్ వరకు కూడా పెట్టినారు. అది ఇప్పుడా అప్పుడా అనేది అని అంటుంది. అది వేసేకల్లా మేము ఉంటాము, టైం కూడా అయిపోతుంది. అది మా టైంలో వేసుకోవాలని మేము ఆలోచన చేస్తున్నాం. బ్రిడ్జి రిపేర్ అయిపోయింది మేడం. అది వర్క్ స్టార్ట్ అయిపోతుంది మేడం. ఏబిఎన్ చర్చి రోడ్డు కూడా సర్వే చేసి చెప్పారు మేడం. అది కూడా స్టార్ట్ చేస్తాం మేడం. ఉప్పర్పేట బాల్కొండ హాల్ అధ్యక్ష, మా 8వ వార్డులో సచివాలయం ఉండేది. టీడీపీ ఇన్ఛార్జ్లు వచ్చేసి ఖాళీ చేయండి, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఖాళీ చేసేయాలి, వేరే చోట పెట్టాలి అని చాలా ఫోర్స్ చేసినారు. ఖాళీ చేయడం కూడా జరిగిన తర్వాత 3 నెలల కరెంటు బిల్లులు పే చేయలేదు. ఆ తర్వాత మాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. మేమేమో చెప్తున్నాము. మా ఇంట్లో అద్దెకు దిగి కూడా మా ఇంట్లోనే పెట్టడం జరిగింది. సచివాలయం కూడా వాళ్ళు ఖాళీ చేసేసినారు. మొత్తం అయిపోయింది. 2 months బ్యాలెన్స్ ఉంది అధ్యక్ష. మొత్తం కలిపి 5 నెలలు. 3 నెలలు వచ్చేసి మున్సిపాలిటీ పే చేయాలి, 2 నెలలు వచ్చేసి మేము పే చేయాలి. నిన్న సడన్ గా సాయంత్రం 4 గంటలకు వచ్చి మాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. అక్కడ మొత్తం కట్ చేసి వెళ్ళిపోయినారు అధ్యక్ష. ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎండాకాలము వాళ్ళ పరిస్థితి ఏంది, రాత్రి పూట ఎలా అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళు కట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి తర్వాత వెంటనే మనం ఏఈ సార్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము. కానీ ఏఈ సార్ వచ్చేసి ఫస్ట్ బిల్ పే చేస్తేనే నేను అక్కడ కనెక్షన్ ఇచ్చేది అంటున్నారు. 2 నెలలు మేము పే చేస్తామంటున్నాము, కాదు మొత్తం పే చేయాలని చెప్తున్నారు. అందుకే క్లియర్ చేపిస్తానండి, 1 నిమిషము. వరకు మనము బిల్స్ అన్ని కూడా సిఎఫ్ఎంఎస్ అప్లోడ్ చేస్తున్నాము. అంటే ఆ బిల్స్ గానీ సిఎఫ్ఎంఎస్ చేసి ఉంటే అది కౌన్సిలర్ గారికి ఇచ్చేసేయండి, వాళ్ళు ఏఈ గారికి చూపించాము. లేదంటే మీరు పర్సనల్ గా ఏఈ గారితో ఒకసారి మాట్లాడండి, క్లియర్ చేయించండి. లేదండి వార్డులో రోడ్డు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. మినిస్టర్ గారు జనవరి నెలలో వచ్చి టెంకాయ కొట్టి ప్రారంభించారు. 2వ ఫిబ్రవరి నెలలో సంక్రాంతికి అయిపోతుంది. సోమవారం నాడు రోడ్డు స్టార్ట్ చేస్తారు. అక్కడ మెట్లు కూడా పగలగొట్టేశారు. మొత్తం అయిపోయింది. ఫిబ్రవరి అయిపోయింది, మార్చి కూడా అయిపోయింది, రంజాన్ అయిపోయింది. ఇంతవరకు కూడా స్టార్ట్ చేయలేదు అధ్యక్ష. మేము చెప్పిన మాట ప్రకారం అక్కడ మెట్లు మొత్తం పగలగొట్టుకున్నారు. ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అక్కడ వచ్చి చూడడం కూడా జరగలేదు అధ్యక్ష. ఇప్పుడు మా వార్డులో చనిపోతే మేము టౌన్ లోకి తీసుకొని రావాలంటే మా వార్డులో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అందువలన మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష, అది తొందరగా క్లియర్ చేసి ప్రజలకు ఇట్లా చేసుకోండి అని చెప్తే కనుక టౌన్ లోకి తీసుకోపోకుండా చనిపోయిన వాళ్ళని అక్కడ తీసుకొని పోయి భూస్థాపన చేసుకోవాలని మా ప్రజలు మా ఇంటి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అధ్యక్ష. తప్పకుండా అండి. ఇంకొక విషయం అధ్యక్ష, మా వార్డులో ఖాళీ ప్లేసులు ఉన్న కాడ, ఓపెన్ సైట్లు ఉన్న కాడ అన్ని కబ్జాలు చేస్తున్నారు అధ్యక్ష. ఒకసారి చూడండి. ఎకరాలు కబ్జా చేసి షెడ్లు వేసి అమ్మడానికి ప్లానింగ్ చేస్తున్నారు. ఇట్లా ఒకసారి చూడండి మేడం మీరందరూ. మళ్ళీ మనం ఎప్పుడన్నా స్కూళ్ళు కట్టుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదన్నా చిన్న కాలేజీలు కట్టుకోవాలన్నా మనం చూడండి అధ్యక్ష. ఒకసారి ఇట్లా చూడండి అధ్యక్ష, ఎన్ని
ఉన్నాయో ఒకసారి చూడండి. ఓకే అండి. ఏసీపీ గారు ఇదిగో చూడండి, ఆల్రెడీ ఇది లేదండి, ఆల్రెడీ కంప్లైంట్ ఓపెన్ సైడ్ అధ్యక్ష. మన పిల్లర్లు కూడా వేసి పెట్టుకున్నారు కూడా అధ్యక్ష. ఎకరాలలో ఇట్లా పిల్లర్లు వేసుకొని ఇంత కబ్జాలు చేసుకొని ఇట్లా చేసుకుంటుంటే రేపొద్దున ఎప్పుడైనా సరే గవర్నమెంట్ స్థలం ఏదన్నా ఉంది, కనీసం మనకు ఏదన్నా ఒక రోజు కాలేజీకి సంబంధించే పని పడుతుందో, స్కూల్ కట్టాలంటే పని పడుతుంది. ఇది ఏదైనా గవర్నమెంట్ తరఫున ఆఫీసు కట్టాలన్నా ఏ పొద్దున్న 1 సెంటు స్థలం మిగులదు అధ్యక్ష. మనకు 1 సెంటు స్థలం ఉండదు. మీరు చూసుకోండి అధ్యక్ష, ఇక్కడ ఫొటోస్ అంతా తీసుకొచ్చిన. ఓకే అండి. ఓకే అండి. ఏసీపీ గారు ఆ ఫీల్డ్ కు సర్వేర్ గారు అక్కడ సంబంధిత టీపీఎస్ తో వెళ్ళి చూడడం జరిగింది మేడం. యాక్చువల్ గా అదంతా కూడా వైఎస్ఆర్ నగర్ లేఅవుట్ వేసినప్పుడు మిగిలిపోయిన ల్యాండ్ మేడం. అది అంటే లేఅవుట్ లో పార్ట్ కాదు, కానీ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్. అది ఆ ల్యాండ్ సుమారుగా 2-3 ఎకరాల పైన ఉంటుంది. అదంతా కూడా గతంలో సర్వేర్ గారు వెళ్ళి మళ్ళీ మన ఎంఆర్ ఆఫీస్ లో కూడా ఎంక్వైరీ చేస్తే ఆ ల్యాండ్ కూడా గతంలో ఎంఐజీ లేఅవుట్ డెవలప్ చేయడానికి అని చెప్పేసి కూడా వాళ్లకు అలినేట్ చేశారని చెప్పారు మేడం. వాళ్ళు కూడా వాళ్లకు అలినేట్ చేశారని. సో ఇప్పుడు అది అంటే కూడా వాళ్ళకి అలవాట్ చేసినా మనం కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. దాని మీద ఒకసారి కూడా వాళ్ళతో కూడా మాట్లాడి కంబైన్డ్ జాయింట్ గా చేసేసి యాక్షన్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. తప్పకుండా అండి. ఉన్నాయి గవర్నమెంట్ లెటర్స్, అది ఖర్చు గురువు అవుతున్నాయి. ఇప్పుడు అడగబట్టి ఒక 10 సార్లు లెటర్లు ఇచ్చింట మీ ద్వారా కమిషనర్ గారికి. ఆ సర్వే చేసి అసలు అది మనది మున్సిపాలిటీదా పబ్లిక్ దా ఒకటి నాకు చెప్పండి. ఆల్రెడీ సర్వే చేయించడం జరిగిందండి. ఎప్పుడండి, ఎప్పుడు జరిగింది అడగండి. ఎవరు చేశారో అడగండి. ఎవరు సర్వే చేశారో చెప్పండి. ఏసీపీ గారు సర్వే గారు ఎవరు సర్వే చేయించారో చెప్పండి. దాదాపుగా 1 సంవత్సరం క్రితము సర్వే గా చూసి స్ట్రీట్ సర్వే ప్రకారం చెక్ చేశారు మేడం. అక్కడైతే టాయిలెట్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. అయితే టాయిలెట్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ప్లేస్ ఎంత ఉన్నది, కొంత ఏదో ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉందని ఆయన అప్పట్లో అన్నారు మేడం. మళ్ళీ ఒక్కోసారి ఇప్పుడున్న సర్వే గారితో చేపిస్తాం మళ్ళీ ఒకసారి. అంటే సంవత్సరం కిందట వచ్చి చూసిపోయినారు అంతే. సంవత్సరం కిందట వచ్చి చూసిపోయినారు అని ఇంతకు మనది అది. అంటే కాదా? యాక్చువల్ గా ఏంటంటే దానికి మనం ఏదో ఒక రికార్డ్ చూసుకోవాలి కదా. అంటే మన కానీ రికార్డు ఉన్నాయి సార్. దాన్ని స్ట్రీట్ సర్వే ఉంది, స్ట్రీట్ సర్వే ఉంది. దానికి సంబంధించి సర్వేలో ఏముంది? స్ట్రీట్ సర్వేలో ఇది మీరు చెప్తున్న పార్ట్ కొంత ప్రైవేట్ ల్యాండ్ అని ఆయన అన్నారండి. అది అంతా కన్ఫర్మ్ చేయలేదు, అప్పుడు ఆయన రికార్డ్ ఇవ్వలేదు. అప్పుడున్న సర్వేలు వెళ్ళిపోయారు, అది సగంలోకి వదిలేసి. దాని తర్వాత మళ్ళీ దాని మీద మనము ఫోకస్ పెట్టలేదు. మళ్ళీ ఈసారి ఇప్పుడు రేపేళ్ళుండో ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి దానికి ఆల్రెడీ అమౌంట్ గానీ రిలీజ్ చేయడం జరిగిందండి. టాయిలెట్స్ అయితే ఉన్నాయి మేడం, అదైతే కన్ఫర్మ్ గా మనదే. అది కాకుండా ఇంకా ల్యాండ్ ఉందని అన్నారు మన కౌన్సిలర్ గారు అప్పుడు అన్నారు. అది ఎంత ఉంది ఏంటనేది మనది ఇప్పుడు ఉన్నంతగానే చేయండి సార్. ఖర్చు అయింది, అయిపోయింది. మీరు తీయలేరు, అది కాదు. ఉన్నంత వరకైనా నిలబెట్టండి, ఆ ప్రాపర్టీని నిలబెట్టండి. అనే వ్యక్తి కబ్జా చేసినాడు, ఇల్లు కట్టేసినాడు, అయిపోగొట్టినాడు. నేను ఫస్ట్ కౌన్సిల్ ఉన్నప్పుడు అడుగుతూనే ఉన్నాను, దాని గురించి ఏం పట్టించుకోలేదు. సార్ ఏదో కబ్జా కాలేదు అంటున్నాడు. సార్కు తెలియదేమో ఆ సబ్జెక్టు. ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు. సార్ అంటారు కబ్జాలు కాలేదని చెప్తున్నారు. ఇంకా ఉన్నది కూడా కబ్జాలు అయిపోతుంది బౌండరీస్ ఏర్పాటు చేయకపోతే. అలాగని అది కోర్టుకి వేస్తే ఎట్లా పగలగొట్టాలి, దానికి కట్టేస్తారు, అయిపోగొడతారు, వాళ్ళు కోర్టుకు పోతారు. అంతే సంగతులు. కోర్టు గానీ మనకి ఇచ్చిందండి ఫేవర్ గా. అది అక్రమంగా గురైందని కోర్టు గానీ ఇచ్చిందని చెప్తున్నారు గౌరవ. ఒకసారి వెరిఫై చేయించండి. ప్రతి నెల వాళ్ళు అడగడం, మీ దాన్ని పట్టించుకోకపోవడం అది కరెక్ట్ కాదు. మీకు చాలా 1 year నుంచి చెప్తున్నా, పబ్లిక్ టాయిలెట్స్ అది లేడీస్ అంతా సఫర్ అవుతున్నారు. చుట్టుపక్కల పల్లెలు ఉన్నారు, షాపింగ్ చేస్తే ఒక్క పబ్లిక్ టాయిలెట్స్ లేదు. లేడీస్ చాలా సఫర్ అవుతున్నారు. చెప్పానండి మీరు వచ్చిన కొత్తల్లో చేయండి అధ్యక్ష. ఇంతవరకు అయితే స్లింట్ తీయలేదు. లాస్ట్ 2 days నుంచే వాళ్ళు రావడం జరుగుతుందండి. నేను ఇప్పుడే మీకు నెక్స్ట్ రేపట్లోగా రూట్ మ్యాప్స్ ఎట్లా అనేది సెట్ చేసేసి పంపిస్తాము. దాన్ని బట్టి మీ వార్డుకి ఏ రోజు వస్తుంది ఏంటి అనేది సంబంధిత డీలు మీకు 18వ వార్డు సచివాలయం మేము మా ఇల్లే రెంట్కి ఇచ్చినాం కదా మేడం. అయితే పక్కన సైడ్ ఖాళీ ప్లేస్ ఉంది. ఆ కంప చెట్లు అంతా లోపల కిటికీలలో నుంచి లోపలికి వచ్చేస్తున్నాయి. ఆ స్థలం వాళ్ళకు ఎవరో వాళ్ళకు చెప్పడం గానీ, లేకుంటే మన మున్సిపాలిటీ తరఫున అది ఏమన్నా ఓపెన్ సైట్స్ అనేది సంబంధిత అధికారులు అంటే ఓనర్స్, ల్యాండ్ ఓనర్స్ మాత్రమే చేయించుకోవాలండి. సరే, నేను అడ్మిన్ గారికి ఎవరున్నారో అడ్మిన్ కి చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇప్పించేస్తాను తప్పకుండా. క్లీన్ నంద్యాల, క్లీన్ భారత్ అది ఓనర్స్ కి మనము ఉన్నాము. అయితే అటువైపు ఖాళీ ప్లేస్, ఇటువైపు ఇంకొక పైన అపార్ట్మెంట్ లాగా కట్టినారు. దాని పైన ఉన్న వాళ్ళు ఇటువైపు ఖాళీ ప్లేస్ ఉందని వాళ్ళ పనికిరాని మొత్తం ఒక ట్రాక్టర్ మీద యువతలకి వేసినారు. మొన్న మేమే అంతా వాళ్ళకు
మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి అవన్నీ ఎత్తేపించినాము. నంద్యాల మున్సిపాలిటీలో అనేక సంవత్సరాలు కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసిన 7 మంది ఆప్కాస్ ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి ప్రభుత్వం ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోగా వారిని కనీసం మర్యాదపూర్వకంగా అయినా సన్మానించకపోవడం దుర్మార్గమని, ప్రభుత్వ ఉద్యోగులకు 60 నుండి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసును పెంచాలని సిఐటియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల మున్సిపాలిటీలో ఈ నెల 30వ తేదీ కాబట్టి దాదాపు 7 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రిటైర్మెంట్ చేస్తా ఉన్నారు. కానీ మేము సిఐటిగా అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్టే 62 సంవత్సరాలు వీళ్ళకు కూడా పెంచమని చెప్తే ప్రభుత్వం పెంచలేదు. ఆప్కాస్ అనే పేరు మీద పెట్టి ఈ రోజు 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ ప్రకటించడం చాలా దుర్మార్గం. అదొకటే కాదు, రిటైర్డ్ అయిన వాళ్లకు అసలు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా, అంటే ఇన్రోల్ చేసినందుకు కనీసం పిఎఫ్ లేదు, గ్రాడ్యుటీ లేదు, ఇటువంటివి ఏమీ లేవు. అంటే కనీసం ప్రభుత్వం కొద్దో గొప్ప గ్రాడ్యుటీ అన్నా ఇవ్వాలా, కానీ అది కూడా లేకుండా ఈ రోజు ఇంటికి పంపించడం చాలా దుర్మార్గం. మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్తున్నాడు. మరి 35 సంవత్సరాలు మున్సిపాలిటీలో సేవ చేస్తే క్లీన్ అండ్ గ్రీన్ అని అవన్నీ ఇవన్నీ మంచి మాటలు చెప్తున్నాడు. ఈ రోజు కూడా ప్రతి నెల 3వ శనివారం మొత్తం క్లీన్ చేయాలంటారు. మరి అట్లా కష్టపడే వాళ్లకు ఈ రోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటూ ఏం కూడా ఒక్క పైసా కూడా ఇవ్వకుంటే మళ్ళీ వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఏ పద్ధతిలో బతుకుతారనేది మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఆప్కాస్ లో ఉండే వాళ్ళందరికీ కూడా 62 సంవత్సరాలు సర్వీసు పొడిగించాలి. అట్లే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి. ఈ రోజు అంగన్వాడీలకు ప్రకటించినారు, ఆశాలకు ప్రకటించినారు, సంతోషం. అట్లే ఆప్కాస్ లో ఉండే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ కూడా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకవేళ లేదంటే కనీసం మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్, చైర్మన్లు, కౌన్సిల్ పాస్ చేసి వాళ్ళ జనరల్ ఫండ్స్ నుంచి అయినా కనీసం వాళ్లకు 1 లక్ష 2 లక్షలు ఆ విధంగా డబ్బులు ఇచ్చి గౌరవించి ఇంటికి పంపించే పద్ధతిలో ఈ రోజు చేయాలా. అట్లా లేకుండా కనీసం రిటైర్మెంట్ అవుతున్నారు, కనీసం ఒక శాల్వా, ఒక దండన్న వేస్తామనే పరిస్థితి కూడా ఈ రోజు కౌన్సిల్ సమావేశం జరిగింది. కనీసం కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఇట్లా రిటైర్డ్ అవుతున్నారు వాళ్ళకు కనీసం పిలిచి ఒక దండన శాల్వన్న వేసి గౌరవిస్తామనే పద్ధతిలో కూడా ప్రవర్తించకపోవడం చాలా దుర్మార్గం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది 62 సంవత్సరాలు పెంచాలా, పెంచిన తర్వాత వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటివి కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. దానికి సంబంధించి ఈ నెల 6, 7, 8వ తేదీల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు 30 సంవత్సరాలు సేవ చేసి ఒట్టి చేతులతో ఇంటికి పోతే వాళ్ళ కుటుంబాలు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవి అన్ని ఆలోచించకుండా ఈ రోజు ఒక పక్క ప్రభుత్వం ఏమో నేను లక్షాధికారులను చేస్తున్నాను, మేము మహిళలను చాలా ఉద్ధరిస్తున్నాము, మొత్తం ఏదో మార్చేస్తున్నామని చెప్తే ఇది అసలు ఉత్త చేతులతో పంపే పద్ధతి ఎక్కడ కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళకు కూడా గ్రాడ్యుటీ అనే పద్ధతిలో ఎంతో కొంత, అంటే కనీసం డిమాండ్ పెట్టినాం 7 లక్షలు, అంత లేకుండా కనీసం 1 లక్ష 2 లక్షలు కనీసం ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే భవిష్యత్తులో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన 4 కోఆర్డినేట్ సెంటర్ల పరిధిలో ఏపీ పాలిసెట్ పరీక్షల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ మరియు అబ్జర్వర్లు తెలిపారు. నంద్యాల జిల్లా పరిధిలో ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలైన నంద్యాల, బనగానపల్లె, బేతంచెర్ల, శ్రీశైలంలలో 5,682 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 5,122 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అన్ని ఏర్పాట్లను చేపట్టామని తెలిపారు. పాలిసెట్ 2025 ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ది డిప్లొమా అడ్మిషన్స్ కి సజావుగా జరుగుతుందండి. ఇప్పటివరకు వచ్చిన అటెండెన్స్ ప్రకారం మనకి ఇక్కడ 4 సెంటర్స్ ఉన్నాయి. మన నంద్యాల జిల్లాలో శ్రీశైలం, బేతంచెర్ల, బనగానపల్లి మరియు నంద్యాల ఈ 4 సెంటర్స్ లో కూడా ఏర్పాట్లు చేశాము. దానిలో ఓవరాల్ గా 90% విద్యార్థులు అటెండ్ అయ్యారండి. మన వివరాల్లోకి వెళ్తే బనగానపల్లిలో 820 మంది అటెండ్ అయ్యారు. దాదాపుగా ఈ బనగానపల్లిలో 92% విద్యార్థులు హాజరయ్యారు. తర్వాత బేతంచెర్లలో 801 మంది హాజరయ్యారు.
అంటే 88% హాజరయ్యారు. అలాగే శ్రీశైలంలో మనకి 106 మంది అటెండ్ అయ్యారు. దానికి 87% హాజరు ఉన్నదండి దానికి. అలాగే మన నంద్యాలలో అయితే 3395 మంది హాజరయ్యారు. అంటే దాదాపు 90.6% అండి. ఓవరాల్ గా అంతా అటెండెన్స్ చూస్తే 3469 మంది బాయ్స్, అలాగే 1653 మంది గర్ల్స్ డిస్ట్రిక్ట్ మొత్తానికి అటెండ్ అయ్యారు. ఓవరాల్ గా మనకి 90% అటెండెన్స్ వచ్చిందండి. మన నంద్యాల మొత్తం మీద మనకి 90% వాళ్ళు హాజరయ్యారు ఈరోజు. దీనిలో రోజు రోజుకి అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. మనకు అడ్మిషన్స్ కావాల్సిన పోటీ పెరుగుతోంది. అలాగే దీనికి కావాల్సిన అభ్యర్థుల సంఖ్య కూడా పెరుగుతుందండి. ఇది ఇక ముందు ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడికి పిల్లలు అంటే అభ్యర్థులు ఇక్కడికి చేరుకోవడానికి కావాల్సిన బస్సుల ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారి ఆదేశాలతో తగిన బస్సులను ఆర్టీసీ వాళ్ళు వేశారండి. వాళ్ళందరూ టైంకి చేరుకునేలాగా అన్ని కూడా ఏర్పాట్లు జరిగినాయి. ఆ తర్వాత సెంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఎమ్యూనిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. దీని అన్నిటి కూడా అలాంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ కొత్తగా బనగానపల్లి సెంటర్ని యాడ్ చేసామండి. బనగానపల్లి కోఆర్డినేటెడ్ సెంటర్ కింద 4 సెంటర్లు తీసుకుని ఆల్మోస్ట్ దానిలో బనగానపల్లిలో 891 మంది అభ్యర్థులు వాళ్ళు అప్లై చేసుకున్నారండి. దీనిలో 820 మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు. ఆల్మోస్ట్ 92% అటెండెన్స్ వచ్చింది. కొత్తగా వచ్చిన సెంటర్లోనే బాగా మంచి రెస్పాన్స్ వచ్చేసింది ఒకే సంవత్సరంలో. అంటే దీన్ని బట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్న అభ్యర్థులు ఆ సెంటర్ కోరుకుంటున్నారని మాకు కూడా అర్థమైంది. అలాగే ఇంకా ముందు అక్కడ కూడా వాళ్ళకి ఆ సౌకర్యాలు లభిస్తాయి. వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుందని ఆశిస్తున్నాము. నంద్యాల డిస్ట్రిక్ట్ అబ్జర్వర్గా వచ్చానండి. ఇక్కడ నంద్యాల డిస్ట్రిక్ట్లో మొత్తము 4 సెంటర్స్ ఇచ్చారు. 4 కోఆర్డినేటింగ్ సెంటర్స్ నంద్యాల, బనగానపల్లి, బేతంచెర్ల మరియు శ్రీశైలం కూడా దీంట్లోనే ఒక పార్ట్గా అయింది. ఈసారి మొత్తము 5682 మంది అభ్యర్థులు ఈ కోఆర్డినేటింగ్ నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి రిజిస్టర్ చేసుకున్నారు. దానికి గాను 5122 మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాశారు. ఓవరాల్గా చూసామంటే 90% అటెండెన్స్ వచ్చింది. బాయ్స్ గర్ల్స్ ఈక్వల్గానే బాగా రెస్పాండ్ అయ్యారు. ఓవరాల్గా చూసామంటే స్టేట్ మొత్తానికి కూడా మనకు 90% 90 నుండి 92% లోపల వస్తుంది. మన డిస్ట్రిక్ట్ కూడా చాలా మంచి సెంటర్స్లో మంచి రెస్పాన్స్ కూడా ఉందండి. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానంలో దాదాపు 150 సంవత్సరాల జీవితకాలం ఉన్న అతి పురాతన వేప వృక్షం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నేల కూలింది. ఈ విషయాన్ని దేవస్థానం నైట్ వాచ్మెన్ ద్వారా తెలుసుకున్న ఈవో వేణునాథరెడ్డి సంబంధిత అధికారులకు తెలియజేసి వృక్షాన్ని తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు. వేప వృక్షం కూలిన సందర్భంలో భక్తులు ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఆలయంలోని నవగ్రహాలు పలు చోట్ల కొంతమేర నష్టం జరిగిందని తెలిపారు.
శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో ఒక 50 సంవత్సరాల నుంచి నేను వచ్చేసి పూజలకు నిర్వహిస్తున్నాము. మా యొక్క తల్లిదండ్రులు ఇక్కడ ఉండేవాళ్ళు. తర్వాత మా నాన్నగారి తర్వాత నేను 25 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయంలో మేము రాకముందు నుంచి కూడా ఈ యాప చెట్టు అనేది ఉన్నది. ఇక్కడ 100 సంవత్సరాల పైనే మాట ఇది వచ్చేసి యాప చెట్టు ఉన్నది. ఈ ఒక 2వ తరంలో నేను కూడా చూసినాను. ఆ చెట్టు బాగానే ఉండింది. కానీ కాలానుగుణంగా ఏమంటే ఈ యొక్క మనిషి వయసు ఏ రకంగా ఉంటుందో ఆ వయసు చెట్టు కూడా ఉంటుంది కాబట్టి ఉన్నంతకాలం బాగానే ఉండింది. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చేసి కూడా ఈరోజు ఉదయం వచ్చేసి కూడా చెట్టు నేలమట్టమైంది. ఉదయం పూట 7 లోపల వచ్చేసి జరిగినది. గాలి వాన కూడా ఏం లేదు అసలు. ఏమంటే చెట్టు వచ్చేసి ఆ వయసు సాక్షి తీరినది కాబట్టి అది చెట్టు పడిపోయినది అన్నమాట. అది ఎవరికి వచ్చేసి కూడా ఇందులో అప్పుడు జనాలు ఏం లేరు అసలు, భక్తులు కూడా తక్కువనే. కానీ అప్పటికేం చెట్టు పడలేదు, ప్రాణ నష్టం జరగలేదు, ఏం జరగలేదు. అంత బాగా శుభంగా జరిగినంత బాగానే జరిగింది. ఇక్కడ ఏం జరగలేదు. అట్లా తెలంగాణ 3 గంటల ప్రాంతంలో వచ్చేసి కూడా వాచ్ని చెప్పినాడు. ఇక్కడ చెట్టు పడిపోయిన తర్వాత కూడా నవగ్రహాల యొక్క అది కూడా చిన్న భిన్నమైనది. ఇక్కడ నవగ్రహాలు అయితేనే తర్వాత మధ్యన టాప్ అనేది కూడా చేసి కూడా వేయించినాం కాబట్టి అది టాప్ కూడా వచ్చేసి డ్యామేజ్ అయినది. ప్రాణ నష్టం ఏం జరగలేదు. భక్తులు ఆ టైంలో వచ్చేసి కూడా ఎవరు లేరు కాబట్టి చెట్టు ఆశ తీరినది కాబట్టి ఇది వచ్చేసి కింద పడిపోయింది, నేలమట్టం. నంద్యాలపట్నంలోని పురాతన దేవాలయమైన శ్రీ ఆంజనేయ కోదండస్వామి దేవస్థానం ముందు ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పురాతన సుమారు 100-150 సంవత్సరాలు కలిగినటువంటి యాప చెట్టు మొదట్లో చెదులు విన్నందువల్ల బరువయ్యి అది అకాలబద్ధంగా కింద పడిపోయింది. దీనివల్ల నవగ్రహ మడపలో కొద్దిగా పడింది. కానీ ఆ సమయంలో ఎవరు భక్తాదులు ఉన్నారు కాబట్టి ప్రాణ నష్టం ఏం జరగలేదు. దాని సంతోషం. భగవంతుడు ఉన్నాడు కాబట్టి ప్రజల మీద కానీ భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెట్టు వాలి కింద పడింది. పెద్దగా దేవస్థానానికి డ్యామేజ్ అంటే ఏం జరగలేదు. వాచ్మెన్ గారు ఉన్నారు. 3 గంటలప్పుడు శబ్దం వచ్చి రేకుల మీద కుమ్మబడిన శబ్దం వచ్చిన ప్లేస్ చూడగా సమయం 3 అయిందని చెప్పారు. నాకు ఉదయం దేవస్థానం ఈవోగా నేను ఉన్నాను కాబట్టి నాకు ఉదయం 6 గంటలప్పుడు అటెండర్ గారు వాచ్మెన్ ఫోన్ చేసి తెలియజేశారు. నేను వచ్చి చూసాగా ఈ విధంగా చెట్టు మొదట్లో చెదులు వినింది చూసినాము. ఈ విషయాన్ని పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఈ విషయమై మా దేవస్థానం పై అధికారులకు మరియు నంద్యాల ఎంఆర్ఓ గారికి కూడా లిఖితపూర్వకంగా తెలియజేసి వారి అనుమతులతో ఈ చెట్టును తొలగించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.